మన ప్రభును మన రక్షకుడైన యేసు ప్రభు నామంలో మీకు అందరికీ వందనములండి. మన దేవుడు ఆదరించే దేవుడు. యేసు ప్రభు నందు ఉన్న వారిని ఆదరించే దేవుడు. శిష్యులు యూదులకు భయపడి తలుపులు వేసుకొని భయపడుతున్నప్పుడు ప్రభు వారికి కనబడి మీకు సమాధానం కలుగును గాక అని ఆదరించాడు. ప్రభు నందున్న వారిని వారి యొక్క భయాలలో వారి యొక్క శ్రమలలో ఆయన ఆదరించే దేవుడు. యెషయా గ్రంథంలో కూడా మనం చదువుతున్నాం, నా జనులను ఓదార్చుడి, అంటే హీ వాంట్స్ టు కంఫర్ట్ హిజ్ పీపుల్ త్రూ హిజ్ వర్డ్. మనకి వాక్యం చాలా స్పష్టంగా బోధిస్తుంది. ప్రభు నందు ఉన్న వారిని ఏ విధంగా దేవుడు ఆదరిస్తాడో ఒక 3 వస్తువుల ప్రభు ఆదరణ గుర్తు చేసే ఒక 3 వస్తువులను ఈరోజు మనము ధ్యానిద్దాము. ప్రభు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని, నిజమైన మార్మనసు పొందిన వారి పాపంలో ఆయన గుర్తించుకోవట్లేదు. అదొక గొప్ప ఆదరణ. యోబు గ్రంథము 14:10 యోబు నా అతిక్రమంలో సంచిలో ముద్రింపబడి ఉన్నాయని చెప్తాడు. అంటే ఆయన ఆ శ్రమలు కూడా బాగా వెళ్తున్నప్పుడు నా పాపాలన్నీ ఆయన దగ్గర ఉన్నవి అని ఆయన బాధపడుతూ ఉంటాడు, ఒక సంచిలో ముద్రింపబడి అని. కానీ మనం మీకా గ్రంథం 7:19 చదివినప్పుడు సముద్రపు ఆఘాతంలో వాటిని పడివేసినని, అంటే యేసు ప్రభువునందు ఉన్న వారి యొక్క పాపంలో ఆయన ఎంత మాత్రమే గుర్తుపెట్టుకోవట్లేదు. వారి యొక్క పాపాలను బట్టి వారిని ట్రీట్ చేయట్లేదు. నిజమైన మారుమనసు పొందిన వారి పాపాలు క్షమించడం వాటిని ఎంత మాత్రమైనా మరలా గుర్తుపెట్టుకోవట్లేదు. అది ఒక గొప్ప ఆదరణ. క్రీస్తు నందు ఉన్న వారికి ఇది ఒక గొప్ప ఆదరణ. యేసు ప్రభు వారి యొక్క పాపాలను గుర్తుపెట్టుకోవట్లేదు. సముద్రపు అగాధంలో వాటిని పడివేశానంటే మనకు అర్థం కావడానికి, సముద్రపు అగాధంలో పడేసిన తర్వాత వెళ్ళి అక్కడ ఎవరు తెచ్చుకోలేదు కదా. ఆ విధంగా మన పాపాలని ఆ విధంగా దేవుడు ఆయన యొక్క ఇన్ఫినిట్ మర్సీలో, ఇన్ఫినిట్ లవ్లో వాటిని క్రీస్తునందు కొట్టివేస్తున్నాడు అని ఒక గొప్ప ఆదరణ కలిగించే మాట అది. అదేవిధంగా కీర్తనకారు అంటాడు, నా కన్నీళ్లను ఒక బుడ్డిలో ఉంచుకున్నాను. అంటే బాటిల్, బ్యాగ్, బైబుల్, బాటిల్, ఇవి గుర్తుపెట్టుకోండి. నా కన్నీళ్లను బుడ్డిలో ఉంచుకుంటే దేవుడు మన యొక్క కన్నీళ్లను ఆయన గుర్తుపెట్టుకుంటున్నాడు. బైబిల్లో షార్టెస్ట్ వర్స్ జీసస్ వెప్ట్ అని ఉంటుంది. యేసు ప్రభు కన్నీళ్ళు విడిచిను, అంటే ఆయన మన బాధలకి శ్రమలకు దూరంగా ఉండే దేవుడు కాదు, మన కన్నీళ్ళని ఆయన గుర్తుపెట్టుకుంటున్నాడు. అప్పట్లో అంటే ఆ ఓల్డెన్ డేస్లో చనిపోయినప్పుడు వాళ్ళ సమాధి దగ్గర ఏడ్చినప్పుడు స్పాంజ్తో ఆ కన్నీళ్ళు తుడుచుకొని వాటిని ఒక బాటిల్లో పిండి ఆ సమాధి పక్కన పెట్టేవారు. మీకు ఏడ్చాము అని చెప్పడం వరకు. సో ఆ సెన్స్లో నా కన్నీళ్ళు అంటే వి రిమెంబర్ యూ అనేసి అక్కడ బాటిల్ పెట్టేవారు. ఆ విధంగా ఇక్కడ కీర్తనకారుడు రాస్తున్నప్పుడు నా కన్నీళ్ళు బుడ్డిలో ఉంచుకుని అంటే గాడ్ రిమెంబర్స్, అంటే మన టీఎస్ ఆయన గుర్తుపెట్టుకుంటాడు. మనం బాధలు శ్రమకు వెళ్ళినప్పుడు మన కన్నీటికైనా సమాధానం ఇచ్చేవాడు, జవాబు ఇచ్చేవాడు. మనమందరము కొన్ని విషయాల నుంచి కన్నీటితో ప్రార్థించిన వాళ్ళు దేవుడు వాటికి సమాధానం ఇవ్వడము, మన ప్రార్థనలు ఆలకించి జవాబు పొందుకోవడానికి కూడా చాలాసార్లు మన అందరి జీవితాల్లో జరుగుతూ ఉంటుంది. కాబట్టి గాడ్ రిమెంబర్స్ అవర్ టీయర్స్, మన కన్నీళ్ళు ఆయన గుర్తుపెట్టుకుంటాడు. మన ప్రభునందు మన ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదనేసి గాడ్ వాంట్స్ టు కంఫర్ట్. దేవుడు ఆ విధంగా మనల్ని ఆయన ఆదరిస్తున్నాడు, ఆ విధంగా మనల్ని ఆదరిస్తున్నాడు. అదేవిధంగా మన పేర్లు జీవగ్రంథంలో లిఖించబడినాయి. విశ్వాసానికి ఉండే గొప్ప ఆదరణ ఏంటంటే జీవగ్రంథంలో పేరు ఉండడం, అంటే పరలోకంలో పేరు ఉండడం అనేది అది మామూలు విషయం కాదు. శిష్యులు వచ్చి ప్రభాన్ని దయ్యాలు లోపడుతున్నాయి అన్నప్పుడు యేసు ఏమంటారంటే దయ్యాలు లోపడుతుంది కాదు, పరలోకంలో పేర్లు రాయబడ్డాయని సంతోషించారు. అంటే పరలోకంలో మన పేర్లు రాయబడడం ఒక గొప్ప ఆదరణ. అంటే గాడ్ రిమెంబర్స్ అవర్ నేమ్స్. మనము మొదటి దినోత్సవం చేయనప్పుడు అక్కడ 9 అధ్యాయాలు అన్ని పేర్లే ఉంటాయి. చదివే వాళ్ళకి అన్ని పేర్లు చదవడం కష్టం ఉండొచ్చు, కానీ దేవుడికి అలా ఉంటుంది. ఫస్ట్ దేవుడు ప్రతి ఒక్కరి పేరు గుర్తుపెట్టుకుంటాడు అనేది దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు. మన పేర్లు ఆయన గుర్తుపెట్టుకుంటాడు. కాబట్టి క్రీస్తు వారికి ఆయన మన పాపంలో ఆయన మరలా గుర్తు చేసుకోడు. మనం పాపాలను బట్టి మనం ట్రీట్ చేయట్లేదు. మనం నిజమైన మార్మనసు పొందినప్పుడు దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు, మనల్ని కంఫర్ట్ చేస్తున్నాడు. అదేవిధంగా మన కన్నీళ్ళు ఆయన గుర్తుపెట్టుకుంటున్నాడు. మన కన్నీళ్ళకి ఆయన జవాబిస్తాడు. తన సమయంలో తన చిత్త ప్రకారం జవాబిస్తూ ఉంటాడు. అదేవిధంగా మన పేర్లు జీవగ్రంథంలో లిఖించబడినవి. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో మన పేర్లు లిఖించబడిన అనేది అది ఒక గొప్ప ఆదరణ. కాబట్టి ఇటువంటి దేవుని కలిగిన మనము నిజంగా ధన్యులం. గాడ్ వాంట్స్ టు కంఫర్ట్ హిజ్ పీపుల్ త్రూ హిజ్ వర్డ్. మనం శ్రమలలో, బాధల్లో, ఇబ్బందులు వెళ్తున్నప్పుడు తన వాక్యం ద్వారా మనల్ని ఆయన బలపరుస్తుంటాడు. ఈ విధంగా అయితే
ఇక్కడ మనము నేర్చుకున్న మన పాపాలను గుర్తుపెట్టుకోవట్లేదు, మన కన్నీటిని ఆయన మన పాపాలను గుర్తుపెట్టుకోవట్లేదు, కానీ మన కన్నీటిని గుర్తుపెట్టుకుంటున్నాడు, మన పేర్లు గుర్తుపెట్టుకుంటున్నాడు. సో నిజంగా అది ఒక గొప్ప ఆదరణ, అది మనకు ఒక గొప్ప ఆదరణ. మన పాపాలను బట్టి మనల్ని ఆయన శిక్షించట్లేదు, తన కుమారుడి ద్వారా ఆయన యొక్క ఇన్ఫినిట్ మర్సీలో మన యొక్క పాపాలను క్షమించున్నాడు. కానీ మన కన్నీళ్ళని ఆయన గుర్తుపెట్టుకుంటున్నాడు, మన పేర్లు ఆయన గుర్తుపెట్టుకుంటున్నాడు. ఇటువంటి దేవునికి మనం అందరం నిజంగా ధన్యులం. కాబట్టి ఇటువంటి దేవుడి కొరకు జీవించే గొప్ప కృపని దేవుడు మనకు అనుగ్రహించిన దాన్ని బట్టి ప్రతిదినం మనం దేవుని స్తుతించే బద్దలమే ఉన్నాం. ప్రభుత్వం తొలగాక.